ఇటీవల ప్రియుడి కోసం భార్యలు భర్తలను క్రూరంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసింది. తాగిన మత్తులో ఉన్న భర్త ఛాతిపై కూర్చొని గొంతు నులిమి కిరాతకంగా చంపింది. కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్పకు ధన్వాడ మండలం రామకృష్ణయ్యపల్లి గ్రామానికి చెందిన రాధతో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. బతుకు తెరువు నిమిత్తం హైదరాబాద్లోని బాచుపల్లికి వచ్చారు. ఇక్కడే కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలో రాధ ధన్వాడకు చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త అంజిలప్పకు తెలిసింది. దీంతో ఆ యువకుడితో మాట్లాడొద్దని అంజిలప్ప రాధను మందలించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య ప్లాన్ వేసింది. గత నెల 23న తాగిన మత్తులో ఉన్న భర్త అంజిలప్ప పడుకుని ఉండగా గొంతు నులిమి హత్య చేసింది. ఇక తన భర్త అకస్మాత్తుగా చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియల కోసం భర్త మృతదేహాన్ని గ్రామానికి తీసుకుని వెళ్ళింది. మృతదేహం గొంతుపై ఉన్న గాయాలు గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇక పోస్టుమార్టంలో గొంతుపై ఒత్తిడి వేయడం వల్ల అంజిలప్ప మరణించినట్టు తేలింది. దీంతో భార్యను అనుమానించిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. భర్తను తానే చంపినట్టు భార్య రాధ ఒప్పుకుంది. తన ప్రియుడితో మాట్లాడవద్దని మందలించడం వల్లనే చంపానని చెప్పింది. ఆమెను అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇక ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించి చేతులకు మట్టి అంటకుండా చేసినటువంటి ఉదాంతం పచ్చిపల్లి పోలీస్ స్టేషన్ లో వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా రామకృష్ణపల్లి గ్రామానికి చెందినటువంటి అంజిలప్ప 2014 సంవత్సరంలో రాధా అనే మహిళతో వివాహం చేసుకున్నట్టుగా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. భార్యాభర్తలు ఇరువురు కూడా జీవనోపాధి కోసం మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ తర్వాత ముంబైలో కూలి పని చేస్తూ ఉండేవారు. గత కొన్ని రోజులుగా ఈ దంపతులు ముంబైని వీడి పాచిపల్లిలోని ప్రతీక్ కన్స్ట్రక్షన్ లో కూలీలుగా పనిచేస్తా ఉన్నారు. అంజిలప్ప నిత్యం మద్యం సేవించి భార్యను అనుమానంతో వేధిస్తుండేవాడు. ఆ వేధింపులు తాళలేక రాధా గత నెల 22వ తేదీన రాత్రి అంజిలప్ప మద్యం మత్తులో ఉండగా ఆ మద్యం మత్తులో సమయంలోనే తను భర్త గొంతు నలిమి చంపేసి అనంతరం తను చనిపోయాడా లేదా అంటూ కూడా కన్ఫర్మేషన్ తీసుకుని అనంతరం 23వ తేదీన తన భర్త సహజంగా మరణించాడని, మద్యం సేవించి ప్రతిరోజు ఒక వ్యసంగా అలవాటుగా మారింది, ఆ అలవాటులోనే మద్యం సేవించి చనిపోయాడంటూ కూడా తన గ్రామానికి తీసుకెళ్లి అంజిలప్ప యొక్క అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. స్వగ్రామంలో అంజిలప్ప గొంతుపై ఉండడము, అతని ఒంటిపైన అనేక చోట్ల గాయాలు ఉండడము, ఇది కొట్టి చంపిన విధంగా కనబడతా ఉంది అంటూ కూడా బంధువులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ అక్కడే పోలీసులకు ఈ కేసు నమోదు చేయడంతో 0 FIR కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని మళ్ళీ అంజిలప్ప శవానికి శవ పరీక్ష నిర్వహించడంతో అప్పుడు పోలీసులు షార్ట్ ఒపీనియన్ లో అంజిలప్పను ఎవరో కొట్టి చంపారు, దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ కూడా డాక్టర్స్ నుంచి ఆ ఒపీనియన్ వచ్చినటువంటి వెంటనే తన భార్య రాధా పైన పోలీసులు FIR నమోదు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇతర వ్యక్తితో తనకు ఒక వివాహేతర సంబంధం ఉంది, ఆ వివాహేతర సంబంధం ఉన్నటువంటి వ్యక్తితో ఫోన్ మాట్లాడకూడదు అంటూ కూడా అంజిలప్ప గతంలో మందలించాడు. ఈ విషయంలో తను సీరియస్ గా ఉండడము, తన భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఉందన్న ఒక సమాచారాన్ని కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయడంతో తన భర్త బ్రతికి ఉంటే ఇంకా భవిష్యత్తులో ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తితోటి కలిసి ఉండకపోవచ్చు అనే ఒక బాధ, భయంతో ఎలాగైనా ఇతను మట్టు పెట్టాలి అంటూ కూడా మద్యం మత్తులో ఉన్నటువంటి అంజిలప్పను అత్యంత దారుణంగా గొంతు నలిమి ఒంటిపై అనేక చోట్ల గాయాలు పెట్టి తల భాగంలో ఎక్కువగా బాధడంతో తను చనిపోయినట్టుగా కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది.
రీపోస్ట్ మాట నిర్వహించిన తర్వాతే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. లేకపోతే తన భర్తను సాఫీగా చంపి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కూడా ఈ విషయం బయటికి రాకపోతే మాత్రం తన వివాహిత సంబంధంతో ఉన్నటువంటి వ్యక్తితోటే కొత్త జీవితం ప్రారంభించి అతనితోటే ఇంకా రోజువారీగా కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేసింది భార్య రాధ. జరుగుతున్నటువంటి ఘటనల్లో భార్యలే నేరుగా భర్తలను మట్టుబెట్టి ఏమాత్రం తమ ఒంటికి మట్టి అంటకుండా తమ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చాలా జాగ్రత్తగా ఈ క్రైమ్ సీన్ అంతా కూడా వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసి డైరెక్షన్ ప్రొడక్షన్ చేసి చివరికి డెడ్ బాడీ దొరకకుండా దీని అంత్యక్రియల రూపంలో ఈ రకంగా మట్టు పెడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ పోలీసులు తమదైనటువంటి స్టైల్లో ఈ కేసును విచారణ జరపగా ఒంటిపై ఉన్నటువంటి గాయాలు, డాక్టర్స్ ఇచ్చినటువంటి షార్ట్ ఒపీనియన్, రాధాని అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేయగా తనే తన భర్తని చంపాల్సి వచ్చింది. తన ప్రియుడితో ఫోన్ మాట్లాడుతూ ఉండగా మందలించారు. దాన్ని మనసులో పెట్టుకుని ఎలాగైనా చంపాలి అని సమయం చూసి అతన్ని చంపి డెడ్ బాడీని ఇక్కడి నుంచి అంత్యక్రియల కోసం ఊరికి తీసుకెళ్లి పూర్తి చేశానట్టు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. శివ, అయితే ఈ తరహా ఘటనలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి ఒకరిని చూస్తూ ఒకరు నేర్చుకుంటున్నారు అనుకోవాలా? అసలు ఈ మొత్తం వ్యవహారంలో ప్రియుడు ఏమైనా ఆమెకు హెల్ప్ చేసిన సిచ్యువేషన్ కూడా ఏమైనా ఉందా రవితేజ? ఈ విషయం ప్రియుడితో ముందుగానే ఆ విషయాన్ని తెలియజేసిందా? నేను భర్తను చంపబోతా ఉన్నాను, నీ సహాయం కావాలి, ఎలా చంపొచ్చు, ఒక మనిషి ప్రాణం తీయాలంటే ఎంత ఈజీగా ఉంటుంది, ఈ విషయాలన్నీ ప్రియుడి ద్వారా ఏదైనా తను ముందుగానే ఆ వివరాలు కనుక్కొని దాని ద్వారా గొంతు నలిమి చంపిందా, లేదా ఒంటరిగా ఉన్నటువంటి ఈ మహిళకే ఈ ఆలోచన వచ్చి తన భర్తను ఎలాగైనా చంపాలని ఒక ఆలోచనతో చంపిందా అనే దానిపై ఇంకా ఎంక్వైరీ సాగుతా ఉంది. భర్తని చంపింది అనేది మాత్రం వాస్తవమే. గొంతు నలిమి మద్యం మత్తులో ఉండగా ఊపిరాడకుండా అనేక చోట్ల తీవ్రంగా దాడి చేసి నెత్తి భాగాన ఎక్కువగా గట్టిగా బాధడంతో తను చనిపోయాడంటూ మాత్రం డాక్టర్స్ షార్ట్ ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ప్రియుడి హస్తం ఏదైనా ఉందా? ప్రియుడు చెప్పడం కారణంగానే తను హత్యను చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసిందా? ఎన్ని రోజుల నుంచి భర్తను చంపేందుకు తను ప్లాన్ చేస్తా ఉంది? గతంలో ఈ రకంగా వ్యవహరించిందా లేదా? ఈ వివరాలన్నీ కూడా బయటికి తీయాలంటూ కూడా చనిపోయినటువంటి అంజిలప్పకు సంబంధించినటువంటి బంధువులు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని రాధాని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. శివ, ఓకే, థ్యాంక్ యూ. అంజిలప్ప అని 30 years ఉంటాయి. ఆయన ఇక్కడ వజ్ర ప్రతీకలు ఆయన భార్యతోటి ఇక్కడ ఉండేవాడు, లేబర్ క్యాంప్లో ఉండేవాడు. ఆయన అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆ డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామమైనటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది. సో అక్కడ చనిపోయిన మృతుల యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్స్ రాజు అని వాళ్ళకి అనుమానం వచ్చి ఆ బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్కి సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ అయింది. సో ఆ కేసు రిజిస్ట్రేషన్ మీద పోస్ట్ మార్టం అయింది, ఇంక్వెస్ట్ పంచనామా కూడా జరగడం జరిగింది. సో దాని తర్వాత మాకు 0 FIR చేసి అది బాచ్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చింది. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సిటీ ఫైల్ టేకప్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ కంప్లైంట్ పార్టీ యొక్క బంధువులని సాక్షులు విచారించి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతే వాళ్ళ భార్యనే అనుమానించారు. ఆ భార్యని పోలీస్ స్టేషన్కి ఉమెన్ కమిషన్ పంపించి తీసుకురావడం జరిగింది. తీసుకుని విచారణలో భాగంగా ఆమెను విచారిస్తే ఆమె నేరాన్ని ఒప్పుకున్నది. ఆమె చంపినది థ్రాట్లింగ్ చేసి గొంతు నులిమి చంపినని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఎందుకు రీజన్ ఏంటంటే మోటివ్ ఆమె తాగుడికి బానిస అయినాడు, ఇంకోటి అనుమానిస్తాడు, కొడతాడు, తిడతాడు, హరాస్మెంట్ని తట్టుకోలేక నేను చేసిన అని చెప్పి చెప్తాను. సో ఆయన ఆల్కహాల్ తీసుకున్న తర్వాత పడుకున్నాక గొంతు నులిమి చంపేసింది. మళ్ళీ ఏం తెలియనట్టు జనరల్గా హెల్త్ వాళ్ళే చనిపోయింది అని చెప్పేసి క్రియేట్ చేసి ప్రైవేట్ అంబులెన్స్ పంపించుకొని బాడీని ఇక్కడి నుంచి నిజాంపేట నుంచి నారాయణపేటకి తీసుకెళ్ళారు. ఇంతమంది చంపుతారు, ఒక్కతే చంపిందా? ఒక్కతే. మా విచారణలో అయితే ఆమె సీసీ కెమెరా చూసాము, CDR చూసాము, ఒక్కతే చంపినట్టుగా నిర్ధారణ అయింది. అందుకని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది.